నా పేరు గంగామణి. పిల్లి గంగామణి. మాది జన్నారం మండల్, మంచిర్యాల డిస్టిక్. నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను, తను కూడా నన్ను ఇష్టపడ్డాడు. తను వచ్చేసి జన్నారం మండల్ విలేజ్ కవ్వాలండి. తను 2009లో నన్ను ఇష్టపడ్డాడు. తను ఇష్టపడమే కాకుండా నేను తనని ఇష్టపడ్డాను. ఆ తర్వాత మా ఇద్దరి మధ్యలో ఒక 10 years గ్యాప్ వచ్చింది. ఆ మధ్యలో తను నాకు కనిపించలేదు. మళ్ళీ 2019లో అనుకోకుండా కలిసి తన లోపల ఉన్న ఇష్టాన్ని నేను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో నేను తనను నమ్మాను. నమ్మి తను ఇష్టపడుతుంది కదా అని చెప్పేసి పెళ్లి చేసుకుంటా అంటే నమ్మాను. కానీ తను వేరే అమ్మాయిని నాకు తెలియకుండా పెళ్లి చేసుకొని నన్ను మోసం చేసిండని అర్థమైంది. అందువల్ల తనను కలెక్టర్ మేడం దగ్గర పిలిపించి అడుగుదామని పిలిస్తే తను రాలేదు. కేసు పెట్టించి కేసు ఫాలో అవుతుండు. కేసు ఫాలో అవుతూ నన్ను చంపేయాలని రకరకాల కేసులు పెట్టి నన్ను టార్చర్స్ పెట్టి నన్ను చనిపోయే విధంగా క్రియేట్ చేస్తుండ్రు. నేను ఇప్పుడు అమ్మ వాళ్ళకు దూరం అయిపోయాను. ఇంకా చట్టం నాకు న్యాయం చేస్తుందని చట్టాన్ని నమ్ముకున్నాను. దాదాపు ఇప్పుడు 3 years నుండి ఒంటరిగానే బ్రతుకుతున్నాను. నేను వర్క్ చేసుకుంటూ బ్రతుకుతున్నాను. ఇప్పుడు వాళ్ళు కోర్టు దగ్గర కొట్టించడంతో నాకు చాలా దెబ్బలు తగలడంతో నేను పని చేయడానికి కూడా నాకు అసలు ఆరోగ్య పరిస్థితి బాగలేదు. ఎవరమ్మా నేను ఇష్టపడిన వ్యక్తి? అతని పేరు చెప్పు సరే. తన పేరు ఏల్పుల రాజేషు. వాళ్ళు ఎస్సీ. మా జన్నారం మండలికి వాళ్ళకి 7 kilometers ఉంటుందండి. తను నన్ను ఇష్టపడ్డాడు ఫస్ట్. ఆ తర్వాత తను ఇష్టపడ్డాడని నేను నమ్మాను. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కాంప్రమైజ్కి కూడా వచ్చాడు. తను కాంప్రమైజ్ అవ్వమన్నాడు, సరే అన్నాను. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకు తెలియడంతో కోర్టు దగ్గర ఎవరైతే తను నాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చాలామంది వచ్చి నన్ను చాలా కొట్టి నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ పెళ్ళికి సంబంధించి నన్ను కొట్టిందంటే వాళ్ళ అక్క, వాళ్ళ వదిన రాజేష్ వాళ్ళ తాత, వాళ్ళ అన్నయ్య. ఇచ్చాను, కంప్లైంట్ ఇచ్చాను. కానీ నార్మల్గా కేసు పెట్టి వదిలేశారు. నార్మల్గా కేసు పెట్టి వదిలేయడమే కాకుండా వాళ్ళకు వాదించే లాయర్ వచ్చి స్టేషన్లో నా పైన SC/ST కేసు పెట్టించారని నాకు తర్వాత తెలిసింది. ఇది 2023 ఏప్రిల్లో జరిగిందండి. అప్పటి నుండి నేను CP మేడం దగ్గర కూడా కంప్లైంట్ చేశాను. మేడం పిలిపిస్తానని చెప్పేసి పిలిపించలేదు. మళ్ళీ SP ఆఫీస్లో అక్కడికి ఇక్కడికి తింపిపించి మీ పెద్ద మనుషులు పిలిపించుకోండి అని చెప్పేసి ఆఖరికి ఎవరిని పిలిపించకుండా నాకు న్యాయం చేయలేదు. తను కలవలేదు సార్, ఫోన్ కాంటాక్ట్ కూడా. ఇంకా నేను వెళ్తే చంపేస్తానను పక్క వాళ్ళతో బెదిరిస్తున్నారు, నన్ను మాట్లాడకుండా చేస్తున్నారు. నేను ఏదైనా సమస్య చెప్పుకుంటే వేరే వాళ్ళు నన్ను కావాలని వంకర మాటలు మాట్లాడుతూ నాకు నేను సూసైడ్ చేసుకునేలా చేస్తుండ్రు. నాకు న్యాయం జరుగుతుందో లేదో తెలియదు కానీ మధ్యలో చనిపోయేలా ఉన్నాను. నా ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదు, ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగలేదు సార్. కొట్టారు. అప్పటి నుండి నేను అసలు బ్యాక్ బోను గ్యాప్ వచ్చింది. ఇంకా నన్ను కావాలని వాళ్ళ లాయరు రిమాండ్ చేయించాడు. అనవసరమైన కేసులో అనుమానంతో కేసు పెట్టించి కేసులో ఇరికిచ్చేసి రిమాండ్ చేయించాడు. మా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. లేడీ కానిస్టేబుల్ రాజమణి ప్లస్ ఇంకా ప్రమీల అనే లేడీ కానిస్టేబుల్ చాలా కొట్టుకుంటూ ఆదిలాబాద్ జైల్లో మెయిన్ గేట్ దగ్గర కాలుతో తన్నడం కూడా CC కెమెరాలో పడింది. నాకు ఇంకా అప్పటి నుండి పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఆ పెయిన్స్ ఉన్నా కూడా నన్ను కావాలని ఈమె డిప్రెషన్లోకి పోయిందని చెప్పేసి దామోదర్ సారు, సూపరింటెండెంట్ అశోక్ కుమార్ సారు, మధు సారు, జైలర్ సూర్యప్రకాష్ సారు వీళ్ళందరూ నాతో మాట్లాడి కావాలని హాస్పిటల్ తీసుకెళ్లారు. కాకపోతే నాకు అక్కడ డాక్టర్స్ ఏమని చెప్పారు, ఈమెకు బోన్ జరిగింది, మెడకు పట్టి ఇవ్వాలి, ఈమెకు రెస్ట్ కావాలని చెప్తే అది పట్టించుకోకుండా నన్ను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకుపోయి కావాలని హైదరాబాద్ రాయించి నాకు 14 days రిమాండ్ అవుతే ఆ 14 days లోపలనే నన్ను కావాలని ప్లాన్ ప్రకారం IMH అంటే మెంటల్ ఎర్రగడ్డ తీసుకెళ్ళి జాయిన్ చేశారు. మా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. నాకు అక్కడ ఒక నరకం చూపించారు. 54 days అక్కడ ఫుడ్డు, ఒక రకమైన ఫుడ్డు. అవును సార్, హైదరాబాద్ ఎర్రగడ్డ
బైటపడ్డా తీసుకెళ్లారు సార్. మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే మళ్ళీ పోలీస్ వాళ్ళని కలవాలి మంచిర్యాలకు సంబంధించి. లేదు సార్, కలవలే. పోలీస్ వాళ్ళే పంపించారని తర్వాత తెలిసింది, సిఐ ముష్కరాజు. అవును సార్, ఏమన్నా అంటే ఎక్కువ మాట్లాడనివ్వలేదు సార్. హాస్పిటల్లో కూడా అక్కడ కూడా బాగా టార్చర్ పెట్టారు సార్. ఎక్కువ మాట్లాడితే అదొక డిసీజర్ అంట, ఏడుస్తే డిసీజర్ అంట, ఎవరితోటి మాట్లాడడం లేదు, ఫుడ్ కూడా తినకుంటే అదొక రకమైన రకరకాల నరకం అనుభవించాను సార్. అక్కడ అనుభవించింది అసలు బ్రతకూడదు, కానీ అన్ని నిజాలు బయటికి రావాలంటే నేను ఇవన్నీ చెప్పడానికి ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని బయటపడ్డాను సార్. కావాలని 1 month అని చెప్పేసి 54 days నన్ను అక్కడ లాక్ చేశారు సార్. మళ్ళీ ప్రస్తుతం అంటే నాది విషయం వచ్చేసి చాలా స్ప్రెడ్ అయిపోయింది, అందరికీ తెలిసిపోయింది, మా చుట్టాలకు, మా బంధువులకు, మళ్ళీ ప్రతి స్టేషన్లో నాది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి వాడి వల్ల స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి వాడే నాకు న్యాయం చేయాలని కోరుకుంటాను, లేదంటే వాడి ఇంటికాడ నేను సూసైడ్ చేసుకొని చనిపోతాను. పెళ్ళి అంటే నాకు తెలియకుండా చేసుకున్నాడు కాబట్టి అది అతని తప్పు. నాకు చెప్తే నేను వేరే దూరం ఉండేదాన్ని. అబద్ధం ఎందుకు చెప్పిండు నా విషయంలో? పెళ్ళి అంటే జీవితంలో సగభాగం, అది ఎందుకు దాచాల్సి వచ్చిందంటే నీకోసం అని చెప్పిండు. ఆ విషయం ఇప్పుడు 10 మందిలోకి వచ్చి చెప్పాలి. నాకు ఎలాంటి న్యాయం చేస్తాడో తనను పిలిపించి నాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.